హలో అండి, నేను నూర్జహాన్. మిర్చి ఈరోజు కూడా మిర్చితో మొదలు పెడుతున్నానండి హార్వెస్ట్. మీరు చూశారు కదా మొన్నటి హార్వెస్ట్. మళ్ళీ ఎంత 1 వీక్లో ఎంత బాగా కాయలు కాసినాయో చూడండి. మిరపకాయలు పూత రావటం, పిందె రావటం, మళ్ళీ పెద్దగా అయిపోవటం చూడండి. మిర్చి గురించి చాలా అడుగుతున్నారు, అందుకని నేను మళ్ళీ మిర్చి గురించే చెప్తున్నానండి. పూత రాలిపోతుంది, ఒక్క కాయ కూడా నిలవట్లేదు ఆంటీ అని అంటున్నారు. అందుకని కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చెయ్యండి. కిచెన్ వేస్ట్ని ఎంత యూజ్ చేయగలిగితే అంత యూజ్ చేయండి. మీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా చక్కగా మొక్కలు పెంచుకోవచ్చండి. ఇవ్వండి ఎన్ని మిరపకాయలు చూడండి. ఇవన్నీ కోస్తాను. అదిగోండి కుండీలు చూపించమంటున్నారని నేను కంటిన్యూగా కుండీలు చూపిస్తున్నాను. 4 ఇంచెస్ టబ్బులో నాటిన మిరప. రాత్రి బాగా వర్షం పడిందండి. గులాబీలు చూసారా ఎంత చక్కగా ఇచ్చుతున్నాయో. గులాబీలు చూపిస్తాను. అదిగోండి ఈరోజు కొంచెం గార్డెన్ అంతా చూపిస్తానండి. చూసారా ఎంత మంచి కలరు, వైట్ గులాబీ గుత్తులు గుత్తులుగా పోస్తుందండి ఇది. అయ్యండి అక్కడంతా మొగ్గలు వచ్చేసినాయి. ఈ మిరప పూత చూసారా, మళ్ళీ పూత ఎంత పూత వచ్చేసిందో. అక్కడ ఒక మిరప ఉంది. ఇక్కడంతా మల్బరీ. ఆ కాయలు చూసారా, అసలు విపరీతంగా కాయలు పడ్డాయండి. ఈసారి పక్షులు తినటం లేదు, ఎందుకంటే పైనంతా చిక్కుడు చెట్టు అల్లుకుపోయింది. ఈ చెట్టుకి అదిగోండి అంత నీడుంది, పైనంతా చిక్కుడు చెట్టు అల్లుకుంది. సొర చిక్కుడు అల్లుకునేసరికి పక్షులు ఏమి తినలేదండి, లోపలికి రాలేక అలా ఉండిపోయినాయి. అందుకే చెట్టు నిండా కాయలే. అది చూసారా, అదిగోండి ఇవన్నీ కొయ్యాలంటే చాలా టైం పెట్టిద్ది. కోస్తానండి. మీకు ఒక్కసారి కుండీలు కూడా చూపించి మా గార్డెన్ అంతా ఈరోజు ఎలా ఉందో చూపించి కోస్తాను. మల్బరీ కోయటం చాలా లేట్ అవుతుంది. ఇవ్వండి రాలిపోతున్నాయి. నేను ఇంతకుముందు చూపించా కదా, బ్లాక్ టబ్బు, తర్వాత పెయింట్ డబ్బాలు, 20 లీటర్స్ పెయింట్ డబ్బాలో అది 10 లీటర్స్ పెయింట్ డబ్బా. ఈ 20 లీటర్స్ పెయింట్ డబ్బా 10 ఇయర్స్ నుంచి ఉంది. పోయిన సంవత్సరం ఎవరు అడిగారండి 10 ఇయర్స్ ఎలా ఉంటుందని. 10 ఇయర్స్ ఇప్పుడు 1 ఇయర్ అయిపోయింది. కామెంట్స్లో అడిగారు. అదిగోండి ఈ సంవత్సరం కూడా ఉంది. ఇంకా నేను 10 సంవత్సరాలు అలాగే చూపిస్తానని చెప్పాను, అందుకే చూపిస్తున్నాను. చూడండి ఆ పెయింట్ డబ్బా 10 ఇయర్స్ అయిపోయి 11 ఇయర్ కూడా అయిపోయింది. 12 ఇయర్కి అడుగు పెట్టిందండి. నేను నా కుండీలో పెట్టి ఆ మొక్క. ఇది ఎల్లో సంపంగి, అది సింహాచలం సంపంగి అంటారు కదా, అదండి తిరుగుతుంది బాగా. ఇక్కడంతా దొండకాయలు. అంజీరైతే వర్షానికి పండిపోతున్నాయి, మేము చూసుకోవట్లేదు. పక్షులు చూడండి ఎలా తినేస్తున్నాయో. అటంతా చిక్కుడు చెట్టు అల్లుకుంది. ముసుగు వంగ మొదలైన కాయలు ఇవ్వండి. ఆ పైన జామకాయలు ఉన్నాయి. తర్వాత కాకరకాయలు నిన్ననే కోసానండి. వైట్ మిర్చి
చూసారా డార్క్ రెడ్ అయిపోతాయి. చిన్న చిన్న మిర్చి అండి, చాలా ఘాటుగా ఉంటాయి. ఇప్పుడు మొదలైనవి చూడండి, ఇవన్నీ చాలా చోట్ల వేసాను. ఈ వైట్ మిర్చి మళ్ళీ మొగ్గల్లాగా ఉంటాయని చెప్పాను కదా. ఈ విత్తనాలు కూడా చాలా మందికి వెళ్ళిపోయినాయండి. వాళ్ళంతా ఓ 10 మందికి ఇస్తూ ఉండండి. మీ దగ్గరకు వచ్చిన విత్తనం ఓ 10 మంది దగ్గర షేర్ చేస్తే మన దగ్గర పోయినా కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది, అప్పుడు మనం కలెక్ట్ చేసుకోవచ్చు. అందుకే నేను వేరే వాళ్ళ దగ్గర ఇచ్చి పెడుతూ ఉంటానన్నమాట. అలా మీరు కూడా మేము ఇచ్చిన సీడ్స్ని ఓ 10 మందికి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అంజీరు చూసారా, ఆ కాయ అంతా విపరీతంగా కాయబడిందండి. పైన అంతా ఆకులు ఎండిపోతున్నాయి అన్నారు కదా, ఎండిపోయి చూడండి రాలిపోయి మళ్ళీ కొత్త చిగుర్లు వచ్చి కొత్త కాయలు ఎంత బాగా కాయబడుతుందో చూడండి. మొత్తం ఆకులన్నీ రాలిపోయినాయి. ఆకులు ఎండిపోతున్నాయి అని చాలా చెప్తూ ఉంటారు అంజీరికి. అయితే అవే రాలిపోతాయండి. కింద నుంచి కొమ్మ వచ్చింది చూసారా, అదిగోండి కింద నుంచి కొమ్మ వచ్చి మళ్ళీ దీనికి వెంటనే కాయలు. సైడ్ కొమ్మల కాయలు అదిగోండి, చిన్న చిన్న కొమ్మలకి చూసారా ఎట్లా కాయలు వచ్చేసినాయో. అంజీరు మాత్రం ఈజీ అండి పెంచుకోవటం. పొట్లకాయలు కోద్దాం. ఇదిగోండి ఈ అంటి ఇలాగే ఉంది, నాకు వీలు కావట్లేదు. ఇది కట్ చేసి నాటడానికి నాటాలి. ఇక పొట్లకాయలు విపరీతంగా కాస్తాయండి. అదిగోండి గార్డెన్ అంతా అల్లుకుపోయింది పొట్ల. ఇది సీడ్స్ కుంచేసానండి. మనం ఇంపార్టెంట్ సీడ్స్ కుంచుకోవటము. ఇక మన దగ్గర 1 year అయిపోతాయి కాబట్టి సీడ్స్ మొలవవు. అందుకని కంపల్సరీ మనం సీడ్స్కి ప్రతి కాయ ఉంచుకోవాలండి. ఇదంతా పొట్ల అల్లుకుంది, పొట్టి పొట్ల. ఇక్కడ వంకాయ, ఇటు నుంచి చూపిస్తాను మలబరి. తెల్ల నేరేడు పూత వస్తుంది కానీ రాలిపోతుందండి. ఇప్పుడు ఉండదు అనుకుంటా వర్షాకాలం. ఈ అంజీర్ చూడండి బ్లాక్ టబ్లో పెట్టాను, విపరీతంగా పెరుగుతుంది. దీని గురించి చూపిస్తాను. అదంతా మలబరి. చెరుకు కట్ చేయలేదండి, ఇంకా చెరుకు అలాగే ఉంది, కట్ చేయడానికి వీలు కాలేదు. ఆ గ్యాప్లో చూసారు కిచెన్ వేస్ట్ ఎలా వేసాను. అదిగోండి ఇంకొక బకెట్ వేసేసి మట్టి కప్పేస్తాను. శంకు పూలు ఎక్కడ పడితే అక్కడ శంకు పూల చెట్లు, పూలు బాగా పూస్తున్నాయండి గార్డెన్ అంతా. దానిమ్మ చూసారా ఎన్ని కాయలు, చెట్టు నిండా కాయలే. అదిగోండి పైన అంతా కాయలు ఉన్నాయి, ఇటు సైడ్ అంతా కాయలు. ఇప్పుడు ఇవన్నీ కొయ్యాలండి, కోస్తాను. అటు సైడ్ వెళ్ళాలి, కొంచెం దూరంగా ఉంది, పైకి ఎక్కి గట్టెక్కి వెళ్ళాలన్నమాట. వెళ్ళి కోస్తాను. ఒకసారి అన్నీ చూయించి మీకు హార్వెస్ట్ చేస్తానండి. ఇక్కడ వైట్ మిరప, ఇక్కడ కూడా అదిగోండి ముసుగు వంగ ఎంత చక్కగా మొక్కలు వస్తున్నాయి చూసారా, ఎంత ఫ్రెష్గా ఎంత అందంగా అనిపిస్తున్నాయి అన్నమాట. వర్షాలు పడితే మొక్కలకి అంత ఆనందం అండి. ఇక్కడ మిరప, ఇది నేను చూపించాను. మనం ఈరోజు కోసేసరికి మళ్ళా 3-4 రోజుల కల్లా కాయలు పెరిగిపోతాయి. కాయ పెరగగానే కోసేసుకోవాలి, అదొకటి నేను ఎక్కువ చెప్తూ ఉంటాను మిద్దె తోటల్లో. మళ్ళీ వెనక ఉన్న చిన్న కాయలు పెరుగుతూ ఉంటాయి.
అదిగోండి. దీంట్లో మిరప మొక్కలు 2 మొక్కలు ఉన్నాయి. అటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి, 2 ఉన్నాయి. 2 మొక్కలు బాగా కాస్తున్నాయండి. నిమ్మ చెట్టు అసలు దీంటైతే ఎలాంటి కేర్ లేదండి. నేను గ్రో బ్యాగ్ అప్పుడు ఎలా కంపోస్టు అంతా నింపి ఫుల్ 2 నెలలు 3 నెలలు నింపి నాటిన తర్వాత ఇంతవరకు నేను ఎలాంటి పోషకాలు ఇవ్వలేదండి వీటికి. ఓన్లీ వాటర్ పోస్తుంటేనే ఇంతగానో ఇంట్లో పింద వచ్చి ఇంత కాయ కాస్తున్నప్పుడు మనం ఎలాంటి పోషకాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. నిమ్మ చెట్లు 3 నిమ్మ మొక్కలు ఉన్నాయి ఇక్కడ. వంగ, గులాబీలు, అంజీరు, ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. అయినా ఎంత చక్కగా కాయలు కాస్తుంది. సమ్మర్లోనే నేను చెప్తుంటాను కదా, ఎండాకాలం సమ్మర్లో ఒక్కసారి ఎండిన పేడ వేస్తూ ఉంటాను. అటు వెళ్ళి దానిమ్మకాయలు కోద్దాం. చాలా టైం పట్టేసిందండి. దానిమ్మకాయలు, పొట్లకాయలు, మునగాకు, తర్వాత మల్బరీ, మిర్చి ఇంతవరకు కోసాను. ఇంకా ముందుకు వెళ్దాం పదండి. ఇంకా అక్కడ గ్రేప్స్ ఉన్నాయి, గ్రేప్స్ కోయాలి. అవన్నీ కోస్తూ చూపిస్తాను. ద్రాక్ష పళ్ళు, గ్రేప్స్ హార్వెస్ట్ చేద్దామండి. ఇక్కడ పైన ఇంత బ్లాక్గా అయితే చాలా రుచిగా ఉంటాయి. తీపి కూడా విపరీతంగా అవుతుందండి. ఇంత డార్క్ కలర్ వస్తే తీయగా ఉంటాయండి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ద్రాక్ష మొక్కలు పెంచుతున్నారు, అసలు వీడియోలు పెడుతున్నారు. మాకు అసలు ఒక్క కాయ కూడా కాసేదండి కాదు. మీ విధానంలో 3 ఏళ్ళు అయింది, 4 ఏళ్ళు అయింది, అయినా ఒక్క కాయ కాయలేదండి. ఇప్పుడు ఎన్నెన్ని కాయలు గుత్తులు గుత్తులు కోసుకొని తింటున్నాము అని చాలామంది ఫోటోలు వీడియోలు పెడుతున్నారండి. చాలా హ్యాపీ. ఈ విధానంలో కిచెన్ వేస్ట్ కంపోస్ట్లో బాగా పెంచుతున్నారండి మొక్కలు. ఇంకా కొంచెం ఆ పైన ఉన్నాయి, ఆ కింద సైడ్ ఉన్నాయి, అవి కూడా కోస్తాను. ఇదిగోండి ఇక్కడ గుర్తుంది. బౌల్ నిండిపోతుంది. ఇంకా ఇవి ఇంకొంచెం గ్రీన్ ఉన్నాయండి. ఇంకో 4 days ఉండొచ్చు. ఇవి వదిలేద్దాం. కవర్ కట్టాను. ఇట్లా హోల్స్ పెట్టి ఒక కవర్కి హోల్స్ పెట్టాలండి. హోల్స్ పెట్టకపోతే కాయలు పాడైపోతాయి, లోపల పండ్లు. కవర్కు హోల్స్ పెట్టి కట్టేసేయాలి. అప్పుడు ఏమి కావన్నమాట, పండ్లు బాగుంటాయి. చూడండి ఎంత బాగున్నాయో. కాడ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. బౌల్ నిండిపోయింది. అదివ్వండి. ఈ లోపలికి తీసుకెళ్ళి అవన్నీ చూపిస్తానండి.
ఇవన్నీ పైనుంచి కోసుకొచ్చానండి. చాలా టైం పట్టేసింది. పొట్లకాయలు, ఈ దానిమ్మ ఒకే చెట్టు కాయలండి ఇవన్నీ. అయితే నేను 1 year క్రితం సీడ్ నాటి ఇప్పుడు కాయలు వచ్చినాయి. ఆ మొక్క నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. తర్వాత మల్బరీ, మిర్చి, గ్రేప్స్, ఇది మునగాకు, కరివేపాకు, ఈ వంకాయలు, కొన్ని వంకాయలు కోసానండి. దొండకాయలు అయితే పైన ఉన్నాయి, అందలేదు, పోయలేకపోయాను. ఇంతవరకు కోసుకొచ్చాను. చూసారా మన కిచెన్ వేస్ట్ కంపోస్ట్ మహిమ. ఇంత బాగా మనం చక్కగా అన్ని రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఈజీగా పెంచుకొని కాపించుకొని హ్యాపీగా తినొచ్చండి. ఓకేనా? థ్యాంక్ యూ.